దలాల్ స్ట్రీట్ నెక్స్ట్ వీక్. సో నెక్స్ట్ వీక్ స్టాక్ మార్కెట్ చూడండి సార్. వచ్చే వారం స్టాక్ మార్కెట్ యొక్క పరిస్థితి ఏమిటి? జాతర గెయింట్ వీల్లా ఉంటుందా? ఎందుకని? సో బ్యాంక్ నిఫ్టీ యొక్క చార్ట్స్ ఏం చెప్తున్నాయి? వీకెండ్ కాబట్టి ఓవరాల్గా డిఫరెంట్ టైం ఫ్రేమ్వర్క్స్లో బ్యాంక్ నిఫ్టీని ఎలా అనాలిసిస్ చేయొచ్చు అనేది ఈ వీడియోలో చూద్దాం. అలాగే సెబీ యాక్షన్ స్టార్ట్ చేసిందనమాట. సో ఎస్ఎంఈ ఐపీఓ మీద యాక్షన్ స్టార్ట్ చేసింది. యాక్షన్ తీసుకోవడం అనేది జరిగింది. వాళ్ళు ఐపీఓ ద్వారా ఏంటంటే మనీ కలెక్ట్ చేశారు. అయితే దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ డీటెయిల్గా చెప్తాను. అలాగే ఫైనాన్షియల్ ఇన్ఫ్లుయెన్సర్స్ మీద కూడా ఏంటంటే అటాక్ చేసిందనమాట. అంటే ఎవరైతే ఫ్రాడ్ పాయింట్ ఆఫ్ వ్యూలో పీపుల్ని అట్రాక్ట్ చేస్తూ ఉన్నారో సో ఎవరి మీద తీసుకుంది. అలాగే 17 కోట్ల దాకా పెనాల్టీ వేశారనమాట ఆ ఫైనాన్షియల్ ఇన్ఫ్లుయెన్సర్ మీద. సో ఆ అప్డేట్స్ గురించి కూడా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. అలాగే అల్ట్రాటెక్. సో అల్ట్రాటెక్ సిమెంట్కి సంబంధించిన అప్డేట్ ఏంటి, దానికి ఒక నోటీస్ వచ్చింది. సో అదేంటో చూద్దాం. అలాగే ఎల్ఎన్టీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్, మారుతికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూద్దాం. టాటా పవర్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూద్దాం. అలాగే ఎన్టీపీసీ గ్రీన్, సో ఏపీ అంటే ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన న్యూస్ అప్డేట్. ఎన్టీపీసీ గ్రీను అలాగే ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన న్యూస్ అప్డేట్ అనమాట. ఇత్యాది విషయాలు చూస్తూ బ్యాంక్ నిఫ్టీ యొక్క కథాగమనంతో వీడియోని ఎండ్ చేద్దాం. చూడండి మనిషి, వీడియోలోకి వెళ్ళే ముందు సో మన ఛానల్ వీడియోని లైక్ చేయడం అనేది మన జన్మ హక్కు. కాబట్టి వీడియోని లైక్ చేసి కంటిన్యూ చేద్దాం. చూడండి మనిషి, కొత్తగా వాచ్ చేస్తున్న వాళ్ళని నేను సబ్స్క్రైబ్ చేయమని చెప్పను. ఎందుకంటే ఒక 2-3 వీడియోస్ మీరు చూస్తే మీ అంతా మీరే సబ్స్క్రైబ్ చేస్తారు నచ్చి. అయితే సబ్స్క్రైబ్ చేసేవాళ్ళు బెల్ ఐకాన్ క్లిక్ చేయడం అనేది మర్చిపోవద్దు. చూడండి సార్, నిఫ్టీ గురించి చూసే ముందు లాస్ట్ నేను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తీసుకున్న డెసిషన్ ఉంది కదా, క్యాష్ రిజర్వ్ రేషియో సిఆర్ఆర్. సో అది 50 బేసిస్ పాయింట్స్ కట్ చేయడం 2 దఫాలుగా మనం ఆ అప్డేట్ గురించి మాట్లాడుకున్నాం. అది మన మార్కెట్కి బెనిఫిటే, అంటే ఎకానమీకి బెనిఫిట్. సో స్టాక్ మార్కెట్కి ఏ విధంగా మూవ్ చేస్తుంది అనేది చార్ట్లో చూద్దాం. ఒకవేళ ప్రీవియస్ వీడియోని ఎవరైనా చూడకపోతే ఎండ్ కార్డ్లో ఉంది. సో కాబట్టి అక్కడ క్యాష్ రిజర్వ్ రేషియో వాటి గురించి నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశానమాట. ఆర్బీఐ మీట్ హైలైట్స్ గురించి ఒకసారి చూడండి ఫ్రెండ్స్. స్క్రీన్ మీద మనం ఏం చూస్తున్నాము అంటే స్క్రీన్ మీద నిఫ్టీ యొక్క డే చార్ట్ చూస్తున్నాము, రైట్. సో అయితే మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాము. ఆర్బీఐ మీట్ కన్నా ముందే మార్కెట్లో బయింగ్ జరుగుతూ ఉంది. ఆర్బీఐ మీట్ తర్వాత ఏంటంటే మనకి క్యాష్ రిజర్వ్ రేషియో వాళ్ళు ఆ రేషియో కట్ చేసినా కూడా మార్కెట్ మనకు అనుకున్నట్లు మూవ్మెంట్ ఉండదు. ఎందుకనంటే ప్రాఫిట్ బుకింగ్ అని చెప్పాను. ఎందుకనంటే ఈవెంట్ ముందు నుంచి కొన్న వాళ్ళు ఏం చేస్తారంటే ఇన్స్టిట్యూషన్స్ ఈవెంట్ రిలీజ్ అయిన తర్వాత ఏంటంటే అప్పుడు బై చేస్తారు. అందుకని మీకు ఆ వోల్టాలిటీ అనేది కనిపిస్తుంది. సో అట్లాగే చూడండి, మార్కెట్లో గుడ్ న్యూస్ వచ్చిన తర్వాత ఏంటంటే మార్కెట్కి కాన్స్టిపేషన్, మలబద్ధకం మనం మాట్లాడుకున్నాం, గుర్తుందా? ఎందుకని అలా అవుతుంది అని చెప్పి చాలామంది అడుగుతారు. రీజన్ ఏంటంటే చూడండి ఫ్రెండ్స్, మార్కెట్లో ఏంటంటే ఒక వర్గం బై చేస్తుంది, ఒక వర్గం సెల్ చేస్తుంది కదా. సో రీటైల్ పీపుల్ని ఒక వర్గం అనుకుందాం, ఇన్స్టిట్యూషన్స్ని అంటే ఎఫ్ఐఐస్, డిఐఎస్ ఇట్లాంటి ప్లేయర్స్ని ఒక వర్గం అనుకుందాం. చూడండి ఫ్రెండ్స్, రీటైల్ పీపుల్ బై చేసేటప్పుడు, మోస్ట్ ఆఫ్ ది రీటైల్ పీపుల్ బై చేసేటప్పుడు ఇన్స్టిట్యూషన్స్ ఏంటంటే బై చేయలేరు. ఎఫ్ఐఐస్, డిఐఎస్ బై చేయలేరు. ఎందుకనంటే చూడండి ఫ్రెండ్స్, ఆర్బీఐ ద్వారా సిఆర్ఆర్ డెసిషన్ పాజిటివ్ అని మనందరికీ తెలుసు కదా. సో మీలో చాలామంది ఏమనుకుంటారు, ఆర్బీఐ సిఆర్ఆర్ కట్ చేసింది కాబట్టి ఇది ఎకానమీకి బూస్ట్ కాబట్టి పాజిటివ్ న్యూస్ కాబట్టి మార్కెట్ పెరుగుతుంది కాబట్టి బై చేయాలనుకుంటారు. చూడండి సార్, 80-90% ఆఫ్ ది రీటైల్ పీపుల్ బై చేద్దామనే మోడ్లోనే ఉంటారు కదా. 80-90% ఆఫ్ ది రీటైల్ పీపుల్ బై చేస్తున్నప్పుడు ఇన్స్టిట్యూషన్స్ కూడా బై చేయాలి అని అంటే మరి ఎవరో ఒకళ్ళు సెల్ చేయాలి కదా. మనకి మార్కెట్లో వాళ్ళు బల్క్లో ఆర్డర్లు ప్లేస్ చేస్తారు, బై ఆర్డర్స్. మరి ఆ బల్క్లో వాళ్ళు ప్లేస్ చేసిన ఆర్డర్కి తగ్గట్టుగా సెల్ ఆర్డర్లు ఉండాలి కదా. మీ దగ్గర డబ్బు ఉంది కదా అని చెప్పి, మీ ఊరు బాగా పండే పొలాలు అనుకోండి అన్నీ, మీకు డబ్బు ఉంది కదా అని చెప్పి నేను 10 ఎకరాలు బిట్టు కావాలి, 10 ఎకరాలు బిట్టు కొనుక్కుంటాను అని అంటే మీ దగ్గర డబ్బు ఉండగానే సరిపోదు. ఎందుకంటే మీరు కొనడానికి సిద్ధంగా ఉన్నా మీరు ఆర్డర్ ప్లేస్ చేసినా అక్కడ సెల్లర్ రెడీగా ఉండాలి. మీ బ్రోకర్ చెప్తారు కదా మీ ఊర్లో ఏంటంటే, అబ్బాయి అమ్మేవాళ్ళు ఎవరు లేరు అబ్బాయి, కొన్నాళ్ళు ఆగాల, పంటలు బాగా పండిగా ఈ సంవత్సరం అని చెప్తారు కదా. అట్లాగే గుడ్ న్యూస్ ఉన్నప్పుడు ఇన్స్టిట్యూషన్స్ ప్లేయర్స్ ఏంటంటే బై ఆర్డర్స్ ప్లేస్ చేసినా కూడా ఆర్డర్లు ఎగ్జిక్యూట్ అవ్వు. అందువల్ల ఏం చేస్తారంటే రివర్స్లో మార్కెట్లో బై ఆర్డర్స్ ఆల్రెడీ రీటైల్ పీపుల్ చేస్తున్నారు కాబట్టి
వాళ్ళు ఆల్రెడీ కింద నుంచి బై చేసుకుంటూ వచ్చారు కాబట్టి కొద్దిగా సేల్ చేసి ప్రాఫిట్ బుకింగ్ చేసుకుంటారు. వాళ్ళు ఈవెంట్ తర్వాత ఏదో కాదు, ఈవెంట్ని ముందే ప్రిడిక్ట్ చేసి బై చేసుకుంటూ వచ్చారు. ఒకవేళ సిఆర్ఆర్ కనుక కట్ చేయకపోతే ఏంటి పరిస్థితి అని అంటే, ముందే బై చేసుకుంటూ వచ్చారు కదా, ఊడ్చుకొట్టేవాళ్ళు మార్కెట్ని, సెల్ ఆఫ్ చేసేవాళ్ళు. అర్థమవుతుందా? సో సెల్ ఆఫ్ చేసేవాళ్ళు అప్పుడు ఆర్డర్లు దొరకలేదనుకోండి, మళ్ళీ లోయర్ లెవెల్లో మళ్ళీ పైకి కిందకి ఊగుద్ది. అందుకే ఈవెంట్ తర్వాత, ఎస్పెషల్లీ మీకు పాజిటివ్ న్యూస్ ఈవెంట్ అయిన తర్వాత కూడా మీరు అనుకున్నట్లు మార్కెట్లో ఇమీడియట్గా ఉండదు. సో ఆ రియాక్షన్ మీరు మండే కూడా చూస్తారు. గ్లోబల్ క్యూస్ వల్ల ఇప్పుడున్న మార్కెట్ క్లోజింగ్ 24,677తో కంపేర్ చేస్తే మండే గ్యాప్ అప్లో ఓపెన్ అవ్వచ్చు. సో ఓపెన్ అయ్యి కొంచెం పైకి కూడా వెళ్ళొచ్చు. కాకపోతే ఏంటంటే ఇట్లాంటి ఫుల్ గ్రీన్ క్యాండిల్స్ అనేవి పడడం కొంచెం కష్టం అవుతుంది. అర్థమవుతుందా? అదనమాట. ఎందుకని ఆల్రెడీ రీటైల్ పీపుల్ పాజిటివ్ మోడ్లో ఉన్నారు. సో దీని దెబ్బతో ఏంటంటే నిఫ్టీని 25K అని అనుకుంటున్నారు. చూడండి ఫ్రెండ్స్, 25Kకి వెళ్తుంది, ఈ వీక్ వెళ్తుంది లేదనేది మనం చెప్పలేం. సో ఈ కొద్దిగా రీట్రేస్మెంట్ వస్తే తప్ప మార్కెట్ అనేది అంత సివియర్గా పైకి వెళ్ళటం అనేది కష్టం. అలా కాకుండా మండే గ్లోబల్ క్యూస్ వల్ల హయ్యర్ లెవెల్లో ఓపెన్ అయినా తచ్చాటం కానీ కొద్దిగా డిప్ అవటం కానీ ఇట్లాంటి కేసెస్ ఉంటాయి. అట్లా అని చెప్పి నేను చెప్పిన ఇన్పుట్స్ని బేస్ చేసుకొని ట్రేడ్ చేస్తే నష్టపోతారు. ఏదైనా ట్రేడ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వ్యూ చూడాలి, ఏదైనా నేర్చుకోవాలి అని అంటే కనుక, సో ఈ ర్యాలీకి కాస్త ఏదైనా 1-2 డేస్ ఏదైనా అనుకోని బ్యాడ్ న్యూస్లు కానీ ఏదైనా వస్తే, బ్యాడ్ న్యూస్లు రాకపోయినా కాస్త ప్రాఫిట్ బుకింగ్ వచ్చి ర్యాలీ అవుతుంది మార్కెట్. అప్పుడు వెళ్తే ఏదైనా ఉపయోగం. కానీ పైకి డైరెక్ట్గా కనుక మీరు మండే పాయింట్ ఆఫ్ వ్యూలో నేను హైయర్ లెవెల్ని బేస్ చేసుకొని వెళ్తాను అని అంటే టార్గెట్ని మీరు సెట్ చేయలేరు. మీరు అనుకున్నంత వేగంగా పైకి వెళ్ళదు. అలాగే మధ్యలో అంటే రేపు మీరు వెళ్ళిన ట్యూస్డే ఏదైనా మైన్యూట్ బ్యాడ్ న్యూస్ వచ్చినా అట్లాంటివి వస్తే మీ స్టాప్ లాస్ హిట్ అవుతాయి. కాబట్టి సో అప్ ట్రెండే నడుస్తుంది మార్కెట్లో. కాకపోతే ఏంటంటే ఏదైనా 1-2 డేస్ ఏదైనా రీట్రేస్మెంట్ అయ్యి పైకి వెళ్ళిపోయే టైం ఉంటుంది కదా, దాన్ని మీరు క్యాప్చర్ చేస్తే స్టాక్ మార్కెట్లో ఉపయోగం ఉంటుంది. అదనమాట. మరి మంత్లీ చార్ట్ ఏం చెప్తుంది అని అంటే, మంత్లీ చార్ట్లో కూడా ఏంటంటే బయింగ్ అనేది సుస్పష్టంగా కనిపిస్తుంది. సో వీక్లీ చార్ట్లో కూడా ఏంటంటే డౌన్ ట్రెండ్ ఆగిపోయి ఏంటంటే అప్ ట్రెండ్ స్టార్ట్ అయిందనే విషయం అర్థమవుతుంది. సో డైలీ చార్ట్లో మీకు ఆల్రెడీ తెలుస్తూ ఉంది. కాబట్టి కమింగ్ వీక్ నేను 25K అని నేను చెప్పట్లేదు. అసలు మనం ఒక టార్గెట్కి అలా వెళ్తుంది అనేది మన రఫ్ అంచనానే, కానీ మార్కెట్ మన టార్గెట్ని ఎప్పుడూ పట్టించుకోదు. సో ఇప్పుడు డైరెక్షన్ ఏంటది, బ్రాడ్ వ్యూ ఆఫ్ ది స్టాక్ మార్కెట్ ఏంటి అంటే పైకి వెళ్ళాలని చూస్తుందా, కిందకి వెళ్ళాలని చూస్తుందా? పైకి వెళ్ళాలని చూస్తుంది. పైకి వెళ్ళాలని చూస్తున్నప్పుడు ఏదైనా గ్లోబల్ క్యూస్ వల్ల కానీ ఇతరత్ర బ్యాడ్ న్యూస్ వల్ల కానీ 1-2 డేస్ డిప్ అయితే కనుక ఓవరాల్గా వాళ్ళ ఇంటెన్షన్ పైకి ఉంది కాబట్టి రీట్రేస్మెంట్ తర్వాత ఏంటంటే చాలా స్పీడ్గా పైకి వస్తారు. ఎందుకంటే 1-2 డేస్ ఏదన్నా మార్కెట్లో డిప్ వస్తే రిటైల్ పీపుల్ సెల్ చేయడం స్టార్ట్ చేస్తారు. కాబట్టి మనకి ఎఫ్ఐఎస్కి ఏంటంటే ఎక్కువ బై ఆర్డర్లు ప్లేస్ చేయడానికి అవకాశం దొరుకుతుంది. కాబట్టి రీట్రేస్మెంట్ తర్వాత వచ్చే ర్యాలీస్ చాలా బాగుంటాయి. కరెంటు పోయి మనం చీకట్లో ఫ్యాన్ లేక ఇబ్బంది పడుతూ ఉన్నాం. ఇప్పుడంటే ఇన్వర్టర్లు ఉన్నాయి, చాలామందికి ఇబ్బంది పడుతూ ఉన్నాం. అలా ఇబ్బంది పడతాం. ఒక అరగంట అలా స్వెట్టింగ్ అవుతూ ఉంటే ఒక 1 అవర్ తర్వాత సడన్గా ఫ్యాన్ వచ్చిందనుకోండి, అది ఏసీ కన్నా బాగుంటుంది కదా. అదే అనమాట. అలాగేంటంటే అప్ ట్రెండ్లో రీట్రేస్మెంట్ వచ్చిన తర్వాత వచ్చే బయింగ్ అనేది చాలా స్ట్రెందీగా ఉంటుంది, ట్రేడర్స్ కూడా హాయిని ఇస్తుంది. కానీ ఆల్రెడీ ఏసీలు సుఖమరిగిన ప్రపంచం కదా. కాబట్టి ఆఫీస్లో ఏసీయే, ఇంట్లో ఏసీయే, కార్లో ఏసీయే. అలాంటప్పుడు ప్రకృతికి దూరం అయిపోతారు, ఇబ్బంది పడతారు. అట్లాగేంటంటే గుడ్ న్యూస్ల తర్వాత మీ గుడ్ న్యూస్ల తర్వాత మీరు అప్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు వెళ్ళే ట్రేడ్స్ ఏంటంటే మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి, మలబద్ధకాన్ని క్రియేట్ చేస్తాయి. అదనమాట కదా. చూడండి ఫ్రెండ్స్, అట్లాగే ఏంటంటే మనకి ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ మనం మాట్లాడుకోవాలి. సో ఏంటది అని అంటే రీసెంట్గా ఏంటంటే ఎస్ఎంఈ ఐపీఓ, సో దాన్ని సెబీ వాళ్ళు ఏంటంటే ట్రాక్ చేసి వాళ్ళు ఫేక్ చేశారనే విషయం ఐడెంటిఫై చేశారనమాట. సో ట్రాఫిక్ సోల్ ఐటీఎస్ టెక్నాలజీస్ లిమిటెడ్ వాళ్ళని ఏంటంటే ఐపీఓ ద్వారా కలెక్ట్ చేసిన 45 crores-ని 1 వీక్లో ఏంటంటే రీఫండ్ చేయమని చెప్పారనమాట. ఎందుకని వాళ్ళు ఏం చేశారు అని అంటే, వాళ్ళు ఏంటంటే ఈ ఐపీఓ ద్వారా వచ్చిన మనీని ఒక సాఫ్ట్వేర్ మేము కొంటున్నాము, దాని ద్వారా అది మాకు ఉపయోగపడుతుంది అని చెప్పి ఒక కంపెనీ పేరు ఏదో చెప్పారు వాళ్ళు, అక్కడ నుంచి కొంటున్నామని. కానీ అది యాక్చువల్గా అది కూడా వీళ్ళదే. డమ్మీ స్టేట్మెంట్లు, డమ్మీ ట్రాన్సాక్షన్స్ చేసి వాళ్ళ కంపెనీ ద్వారా
ఏదో సాఫ్ట్వేర్ కొంటున్నామని చెప్పి ఇన్వెస్టర్ దగ్గర మనీ లాగుదామని చెప్పి వేసిన ఎత్తుగడగా సెబీ ఐడెంటిఫై చేసింది. అది ఒక బోగస్ కంపెనీయే, వీళ్ళదే, అది కావాలని అలా పెట్టి దానివైపు ఫండ్ ట్రాన్స్ఫర్ చేయబోతున్నారు అనేది సెబీ ఐడెంటిఫై చేయడంతో అది మనకి సెబీ ఏంటంటే యాక్షన్ తీసుకుంది. సెబీ ఎంత స్ట్రిక్ట్గా ఉండబోతుందో అనేది ఇక్కడ మనం చూడొచ్చు అనమాట. అట్లాగే ఏంటంటే మనకి ఇంకొకటి ఫినాన్షియల్ ఇన్ఫ్లుయెన్సర్స్ మీద ఫేమస్ బాబ్ ఆఫ్ ది చార్ట్స్ అంటే వాళ్ళని ఏంటంటే 17 crore కలెక్ట్ చేశారు, రీఫండ్ చేయమని చెప్పి సెబీ చెప్పడం జరిగిందనమాట. 95% యాక్యురసీ అని చెప్పి మా రిటర్న్స్ ఎంత వస్తాయి అని చెప్పి ఇట్లాంటివి చేస్తే ఏంటంటే సెబీ యాక్షన్ తీసుకుంటుంది, అందులో డౌటే లేదు. ఇక్కడ మనం చూసామన్నమాట. వాళ్ళు ఏంటంటే 95% యాక్యురసీ, మాది సక్సెస్ రేట్ అని చెప్పారు. కానీ ఆ ఓనర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ అకౌంట్లో లాస్ట్ 3 yearsలో చూస్తే ఏంటంటే 3 crores అరౌండ్ 2 crores అరౌండ్ నష్టం ఉందన్నమాట వాళ్ళ అకౌంట్స్లో. ఇది ఐడెంటిఫై చేసి, అలాగే వాళ్ళు సెబీ రిజిస్టర్డ్ అడ్వైజర్ కూడా కాదు, రిజిస్ట్రేషన్ కూడా లేదని చెప్పి ఐడెంటిఫై చేసి మళ్ళీ ఇప్పుడు 95% యాక్యురసీ అని చెప్పి వాళ్ళ చేత చేయిస్తున్నారు. ఇలా పర్ఫార్మెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో రాంగ్ కమిట్మెంట్స్ ఇచ్చారనే పాయింట్ ఆఫ్ వ్యూలో సెబీ యాక్షన్ తీసుకొని 17 crores దాకా రీఫండ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చేసిందనమాట. అట్లాగే లాస్ట్ ఇయర్ కూడా కొంతమంది ఆప్షన్ ఇన్ఫ్లుయెన్సర్స్ వాళ్ళ మీద ఏంటంటే సెబీ యాక్షన్ తీసుకోవటం మీరు చూసే ఉంటారు కదా. ఇట్లాంటివన్నీ కూడా జాగ్రత్త. కాబట్టి ఏంటంటే మీరు ఫేమస్ అయినంత మాత్రాన, ఎక్కువ సబ్స్క్రైబర్ ఉన్నంత మాత్రాన, మిలియన్ సబ్స్క్రైబర్స్ ఉన్నంత మాత్రాన వాళ్ళు మనల్ని మంచిగా గైడ్ చేస్తున్నారని అనుకోవద్దనమాట. అర్థమవుతుందా? ఎందుకంటే స్టాక్ మార్కెట్లో సక్సెస్ రేటు 5% ఉంది. అంటే 95% ఆఫ్ ది పీపుల్ ఏంటంటే ఈజీగా ఎక్కడ పడితే అక్కడ అట్రాక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి సేమ్ థింగ్ అట్లా అని మంచి ఛానల్స్ కూడా ఉన్నాయి. మంచిగా ఏంటంటే ఇన్వెస్టర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మంచిగా వాళ్ళకి ఎడ్యుకేషన్ గైడెన్స్ ఇచ్చే ఛానల్స్ కూడా ఉన్నాయి. మీకు ఏది మంచి ఏది చెడని తెలుసుకునేటప్పటికి ఏంటంటే నా పాయింట్ ఆఫ్ వ్యూలో 3 years పడుతుంది. బిగినర్స్ ఏంటంటే ఈజీగా మాటలకి అట్రాక్ట్ అవుతారు, మీరు కనెక్ట్ అయిపోతూ ఉంటారనమాట. మీకు ఏదో బెనిఫిట్ చేస్తారని చెప్తే ఈజీగా కనెక్ట్ అయిపోతారు. కానీ మీకు 3 years పడుతుంది వాట్ ఈజ్ రైట్, వాట్ ఈజ్ రాంగ్ అని, మీకు మంచి ఏది అనేది. కాబట్టి ఏంటంటే మంచి ఎత్తుక్కొని మీకు మంచి అనిపించి వాటిని ట్రాక్ చేస్తూ ఉన్న నచ్చిన వాటిని కంప్లీట్గా వీడియోస్ అన్ని లాంగ్వేజ్లు, మీకు ఏదైతే నా లాంగ్వేజ్లో నచ్చితే వాటన్నిటిలో చూసే ప్రయత్నం అనేది చేసుకోండి, తప్పలేదు. అందరూ మంచి కోసమే చేస్తారు. కాకపోతే జాగ్రత్త అని చెప్పి చెప్తానమాట. చెప్పాక మీకు మంచి వచ్చాడో తెలిసేటప్పుడు కూడా 3 years పడుతుంది. కాబట్టి ఓపిక అవసరం స్టాక్ మార్కెట్లో. అట్లాగే ఏంటంటే సెబీ ఇచ్చిన గైడ్లైన్స్లు చూస్తే ఏంటంటే రీసెంట్గా బ్యాంక్స్ కూడా వార్నింగ్ ఇచ్చింది కదా, ఇన్సూరెన్స్లు ఎట్లా పడితే అట్లా, ప్రొడక్ట్స్ ఎట్లా పడితే అట్లా అమ్మొద్దని చెప్పేసి ప్రాపర్ గైడెన్స్ లేకుండా. క్రెడిట్ కార్డ్స్, అలాగే ఏంటంటే క్రెడిట్ కార్డ్స్ ఆన్లైన్ ద్వారా సెల్ చేయటం, ఇన్సూరెన్స్ ప్రొడక్ట్స్, హెల్త్ ఇన్సూరెన్స్లో ప్రొడక్ట్ చేయటం, ఇట్లాంటివి కూడా వీటిని కూడా ట్రాక్ చేస్తూ ఉందన్నమాట. ఫైనాన్షియల్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఇలా చేస్తున్నారు కదా అని చెప్పేసి ట్రాక్ చేస్తూ ఉంది. ఆ గైడ్లైన్స్లు ఇచ్చింది, మీరు వెబ్సైట్లో చూడొచ్చు అనమాట. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి చెప్తానమాట. నా పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ఏజెంట్ ఉంటే ఏజెంట్ ద్వారా చేసుకోండి అనమాట. ఇన్సూరెన్స్ ఇట్లాంటివన్నీ చేసుకోండి. సరే, సెబీ ట్రాక్ చేసుకుంటూ సెబీ ఐడెంటిఫై చేసినప్పుడు ఏంటంటే వాళ్ళు ఇన్ఫ్లుయెన్సర్స్ సంపాదించిన అమౌంట్ ఏదైతే ఉందో మొత్తాన్ని వాళ్ళు ఏంటంటే ఇమీడియట్గా వాళ్ళు రీఫండ్ చేయిస్తున్నారు. కాబట్టి స్మాల్ లీక్ విల్ డిస్ట్రాయ్ ద హోల్ షిప్ అనమాట. అందుకని నైట్కి కోటీశ్వరుడు అవుదామని చెప్పి అనే పాయింట్ ఆఫ్ వ్యూలో ఆరాటపడకూడదని చెప్పే విషయం అనేది అర్థమవుతుంది అనమాట పీపుల్ అందరికీ కూడా. చూడండి ఫ్రెండ్స్, అట్లాగే ఏంటంటే మీలో ఎవరికైనా డీమ్యాట్ అకౌంట్ లేకపోతే ఇక్కడ అకౌంట్ లింక్ ఇచ్చాను చూడండి. దీని ద్వారా ఏంటంటే అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. ఇవి వ్యాలిడ్ లింక్స్ అనమాట. అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. అకౌంట్ ఓపెన్ చేసిన తర్వాత ఐడిని మా టీం నెంబర్కి వాట్సాప్ చేయండి అనమాట. కొత్తగా అకౌంట్ ఓపెన్ చేసిన వాళ్ళకి నేను మరీ చెప్తున్నాను, ట్రేడింగ్ అడ్వైజర్లకి కానీ అలాగే బ్రోకింగ్ నేమ్ పేరు చెప్పి మేము అకౌంట్ హ్యాండిల్ చేస్తామని చెప్పి అదొక స్కామ్ జరుగుతుందంట. కాబట్టి ఏంటంటే అసలు మీరు అడ్వైజరీ కానీ అట్లాంటి కాల్స్ ఏదైనా వస్తే అసలు చేయొద్దు. వన్స్ అకౌంట్ ఓపెన్ అయిన తర్వాత చాలా జాగ్రత్తగా ఉండండి. మీకు చార్ట్స్ పాయింట్ ఆఫ్ వ్యూ లేదని తెలియపోయినా, యాప్ పాయింట్ ఆఫ్ వ్యూ లేదని తెలియపోయినా, ఇంకేదైనా ఇష్యూస్ ఉన్నా అప్పుడప్పుడు నేను వెబినార్లు కండక్ట్ చేస్తున్నాను. ఇవాళ కండక్ట్ చేయించాను, చూశారు కదా. కాబట్టి ఏంటంటే అలాంటివి మీరు అకౌంట్ ఓపెన్ చేసిన తర్వాత అట్లాంటివి ఓకే, అవి మనకేంటంటే అఫీషియల్గా నేను కండక్ట్ చేయిస్తాను, మీకు ఇన్ఫామ్ చేసి వీడియోల ద్వారా ఇన్ఫామ్ చేసి టెలిగ్రామ్ గ్రూప్లో మీకు చెప్పాలా ఇన్ఫామ్ చేయిస్తాను. కాబట్టి ఏంటంటే జాగ్రత్త, అకౌంట్ ఓపెన్ చేసి ఐడిని పంపించండి. కాబట్టి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో అట్లాంటి పాయింట్ ఆఫ్ వ్యూలో నేను అప్పుడప్పుడు వెబినార్లు తీసుకొని కూడా చెప్తూ ఉంటాను. కాబట్టి వేరే వాళ్ళ కాల్స్ లిఫ్ట్ చేసి ఆన్సర్లు చేయొద్దు అనవసరంగా.
అకౌంట్ హ్యాండ్లింగ్ అని పెయిడ్ సర్వీస్ అని వాటి జోలికి వెళ్ళొద్దు, గుర్తుపెట్టుకోండి, మరీ చూపుతున్నాను. చూడండి, అలాగే ఎన్టీపీసీ గ్రీన్కి సంబంధించి అనమాట, గ్రీన్ ఎనర్జీకి సంబంధించి దే ఆర్ ప్లానింగ్ టు బిల్డ్ 30,000 crore ట్రాన్స్మిషన్ నెట్వర్క్ టు పవర్ ఇట్స్ అప్కమింగ్ గ్రీన్ హైడ్రోజన్ హబ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అంట. సో కాబట్టి ఇది ఒక ఎన్టీపీసీకి సంబంధించిన న్యూస్ అప్డేట్గా చూడండి. ఫ్రెండ్స్, అలాగే అల్ట్రాటెక్ ఏంటంటే అల్ట్రాటెక్ సిమెంట్కి నోటీస్ వచ్చిందనమాట. సిసిఐ దేనికి సంబంధించి అంటే ఇండియా సిమెంట్స్ని ఎక్వైరీ చేసుకోబోతున్నారు. సో దానికి సంబంధించి అనమాట, దానికి సంబంధించి నోటీస్ వచ్చింది. సిసిఐ అంటే ఏంటంటే కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా అనమాట. సో ఇది ఒక జస్ట్ న్యూస్ అప్డేట్ లాగా చూడండి అంటాను. రీసెంట్గా అల్ట్రాటెక్ చాలా ర్యాలీ అయింది కాబట్టి చార్ట్ని అబ్జర్వ్ చేయండి. ర్యాలీ అయింది కదా అని చెప్పి ఎగబడి వెళ్ళమని కాదు నేను చెప్పేది, చూడండి ఒకసారి. చూడండి ఫ్రెండ్స్, అట్లాగే షేర్స్ ఆఫ్ రెన్యూవబుల్స్ ఇన్ టాటా పవర్ ప్రాఫిట్ అనేది 5,000 crores రీచ్ అవుతుందంట బై ఫైనాన్షియల్ ఇయర్ 30 కల్లా. వాళ్ళ ఇన్వెస్టర్ ప్రజెంటేషన్లో కంపెనీ మేనేజ్మెంట్ చెప్పారనమాట. అది ఒక న్యూస్ అప్డేట్ లాగా చూడండి. ఫ్రెండ్స్, అలాగే ఏంటంటే మారుతి వాళ్ళు జనవరి నుంచి ప్రైజ్లు ఇంక్రీజ్ చేస్తున్నారు కార్లీ. సో అప్ టు 4% దాకా వేరియస్ మోడల్స్ని అప్ టు 4% దాకా ఇంక్రీజ్ చేస్తున్నారు. ఒకసారి చూడండి. ఫ్రెండ్స్, అలాగే ఎల్ఎన్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో సో ప్రజెంట్ అయితే కనుక దూసుకుపోతూ ఉంది. మంచి ఆర్డర్లు వస్తాయి, మంచి కంపెనీ కదా, దూసుకుపోతూ ఉంది. కానీ ఇక్కడ మీకు ఒక గ్యాప్ కనిపిస్తుందా? సో గ్యాప్ దగ్గర మార్క్ చేస్తున్నాను చూడండి, లెవెల్ 36333549. భవిష్యత్తులో ఎప్పుడైనా సరే ఎల్ఎన్టీ కనుక టెంపరీ బ్యాడ్ న్యూస్ల వల్ల లేదా నిఫ్టీలో ఏదైనా కరెక్షన్ వల్ల రీట్రేస్మెంట్ అయ్యి కనుక 36333549 వస్తే కనుక ఇది కీ లెవెల్స్గా మనం ఒకసారి అబ్జర్వ్ చేయొచ్చు అని చెప్తాను. చూడండి ఫ్రెండ్స్, అలాగే బ్యాంక్ నిఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటంటే బ్రేక్అవుట్కి సిద్ధంగా ఉంది. కాకపోతే ఆల్రెడీ పాజిటివ్ న్యూస్ వచ్చేసింది. అలాగే ఇక్కడ సెల్ ఆర్డర్స్ కనిపిస్తున్నాయి కాబట్టి సెల్ ఆర్డర్స్ కనిపిస్తున్నాయి అంటే నేను సెల్ చేశాను, మీరు సెల్ ఆర్డర్స్ కనిపిస్తున్నాయి అని అట్లా కాదు. సెల్ ఆర్డర్స్ కనిపిస్తున్నాయి అంటే ఇన్స్టిట్యూషన్స్ యొక్క సెల్లింగ్ ఏరియా ఇది. కాబట్టి ఏంటంటే మనకు పైకి వెళ్ళాలని చూస్తుంది కాబట్టి ఈ ఏరియాలో ఉన్న సెల్ ఆర్డర్స్ని అబ్జర్వ్ చేసి దాని తర్వాతే వెళ్తుంది. ఈ ఏరియాలో ఉన్న సెల్ ఆర్డర్స్ని అబ్జర్వ్ చేసేటప్పుడు మార్కెట్లో ఏదైనా బ్యాడ్ న్యూస్ వస్తే సో మనకి 1-2 days డిప్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఏంటంటే ఈ వారం ఏంటంటే మీరు అనుకున్నంత స్మూత్గా మార్కెట్ ఉండదు, హెవీ వోల్టాలిటీ ఉంటుంది, జాతర గెయింట్ వీల్ లాగా ఉంటుంది. కాబట్టి సో ఇక్కడ ఉన్న సెల్ ఆర్డర్స్ వల్ల కానీ బ్యాడ్ న్యూస్ల వల్ల కానీ ఏదైనా రీట్రేస్మెంట్ వస్తే మీరు పైకి వెళ్ళేటప్పుడు కనుక దాని వ్యూని స్టార్ట్ చేస్తే బ్రేక్అవుట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ముందే మీరు ప్రెడిక్ట్ చేయొచ్చు. అర్థమవుతుందా? ఏది రీట్రేస్మెంట్ వచ్చి ర్యాలీ అయ్యేటప్పుడు మీరు థింక్ చేస్తే, అంతేగాని డైరెక్ట్గా బ్రేక్అవుట్ వస్తుందని వెళ్తే ఇబ్బంది పడే అవకాశాలు ఉంటాయి. డైరెక్ట్గా కూడా బ్రేక్అవుట్ రావచ్చు కానీ ఇబ్బందులు పడే అవకాశాలు ఉంటాయి. కానీ అంత స్మూత్గా బ్రేక్అవుట్ వస్తుందని నేను అనుకోవట్లేదు. కాబట్టి రీట్రేస్మెంట్ వచ్చి దాని తర్వాత వచ్చే ర్యాలీస్తో మనకి మంచి బ్రేక్అవుట్ దిశగా వచ్చే వారం లేదా అప్కమింగ్ వీక్ కమింగ్ ట్రేడింగ్ సెషన్స్లో బ్యాంక్ నిఫ్టీ కూడా వెళ్తుందన్నమాట. సో అన్లెస్ అంటిల్ మనకి ఏదైనా డైరెక్షన్ చేంజ్ అయ్యేలాగా బ్యాడ్ న్యూస్ వస్తే తప్ప మార్కెట్కి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. డైరెక్షన్ చేంజ్ అయ్యేలాగా ఏదైనా బ్యాడ్ న్యూస్ వస్తే నేను టెలిగ్రామ్ ద్వారా మీకు ఇన్ఫామ్ చేస్తాను. కాబట్టి మీరు టెలిగ్రామ్ గ్రూప్లో మెంబర్సే కదా, మీరు చూస్తున్న వీడియో కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ లింక్ ఉంది. కాబట్టి ఈ టెలిగ్రామ్ గ్రూప్లో ఉంటే కనుక మీకు ఏదైనా మార్కెట్లో బ్రాడ్ వ్యూలో చేంజ్ ఉంటే కనుక రన్నింగ్ మార్కెట్లో నేను చూస్తూ ఉంటే అవైలబిలిటీ నేను ఇస్తాను. అట్లాగే ఏంటంటే మీకు వీడియోస్ ద్వారా మన సబ్స్క్రైబర్స్కి మన వీడియోస్ ద్వారా మార్కెట్ యొక్క బ్రాడ్ డైరెక్షన్లో తేడా ఉంటే వీడియోస్ ద్వారా అప్డేట్ చేసే ప్రయత్నం చేస్తాను. నేను మార్కెట్ అవైలబిలిటీ లేకపోతే వాయిస్ మెసేజ్ ద్వారా నేను ఏదైనా ఐడెంటిఫై చేస్తే వాయిస్ మెసేజ్ ద్వారా అన్నా కూడా మీకు గైడ్ చేసే ప్రయత్నం అనేది చేస్తానన్నమాట. అది ఫ్రెండ్స్ ఈ పర్టికులర్ వీడియో. మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు. బాయ్ ఫ్రెండ్స్, గుడ్ డే.